కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ రూట్ను పక్కదారి పట్టిస్తున్న పాలకులపై నేషనల్ హైవే 65 రహదారి వెంట ఉన్న ప్రజలు ఆందోళనకు సిద్ధం కావాలని సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ట్ మండలంలోని సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై నెమ్మికలలో జరిగిన బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్షాల రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ రూట్ను పక్కదారి పట్టిస్తున్న పాలకులపై నేషనల్ హైవే 65 రహదారి వెంట ఉన్న ప్రజలు ఆందోళనకు సిద్ధం కావాలని సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై నెమ్మికలలో జరిగిన బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్షాల రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి రాములు మాట్లాడుతూ 65 నేషనల్ హైవే రోడ్డు వెంబడి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు తయారైన తర్వాత రాజకీయ లబ్ధి కోసం మార్చడం జరిగిందని, దీనిని నేషనల్ 65 హైవే వెంబడి ఉండే గ్రామాలు ప్రజలు అభివృద్ధి కోసం పోరాటాలు నిర్వహించాలని కోరారు. వారి వెంట సాధన సమితి నాయకులు ఉన్నారు. దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేసింది. దాంట్లో భాగంగా తెలంగాణకు 5 రాష్ట్రాలను మిళితంగా చేస్తూ మరో 3 ట్రైన్లను మంజూరు చేసింది. ఈ 3 ట్రైన్లలో శంషాబాదు కారిడార్గా ఏర్పాటు చేసుకొని ఒకటి శంషాబాద్ టు బెంగళూరు, ఇంకొకటి శంషాబాద్ టు బాంబే, ఇంకోటి శంషాబాద్ టు వయా సూర్యాపేట, అమరావతి, తిరుపతి, చెన్నై. ఈ 3 ట్రైన్లను మంజూరు చేసి ఏరియల్ సర్వే తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఏప్రిల్ చివరి వారంలో ఈ సూర్యాపేట నుంచి వచ్చే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని దాని అలాట్మెంట్ను మార్చడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందా, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వ కుట్ర ఉందా, కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. దీంట్లో భాగంగా సూర్యాపేట చుట్టుపక్కల ఎటు 40-45 కిలోమీటర్ల చుట్టూ రైలు సౌకర్యం ఉన్నప్పటికీ ఉద్యమాల బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం కూడా అందరం కూడా హర్షం వ్యక్తం చేసినాం. సూర్యాపేటకు వస్తుంది, నార్కనపల్లి నుంచి మనకు సూర్యాపేటకు వస్తుంది, జంక్షన్ కూడా సూర్యాపేటలో చేయడం జరిగింది. అందరు కూడా ఆనందించాం. కానీ ఈ రోజు చూస్తే అటు నల్లగొండ నుంచి ట్రైన్ ఉంది, కనీసం మన సూర్యాపేటకు సెంటర్ ఇది, అటు నల్లగొండకుండి ఇటు మహబూబాద్ ఉంది, ఇదంతా ఉంది. తెలంగాణ కోసం పోరాడినటువంటి అందరం కూడా సాయుధ పోరాటం చేసినటువంటి గడ్డ ఇది. ఆ గడ్డకి ఈ రోజు సెంటర్లంగా పోతుంటే విజయవాడకు సెంటర్ ఏదంటే సూర్యాపేట సెంటర్ అనేది అందరం చెప్పడం జరుగుతుంది, బస్సులకు కానీ ప్రతి ఒక్క దానికి. కానీ ఈ రోజు ట్రైన్ కు వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ సూర్యాపేటకు వస్తే బాగుంటది, ఈ ట్రైన్ రావాలనేది. అందులో ముఖ్యంగా రఘువీరారెడ్డి అనేటువంటి ఎంపీకి ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికోసం పోరాటం చేయాలి. పోరాటం చేసి, ఎందుకంటే మనం తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం. ఈ రోజు ఖచ్చితంగా కూడా మనం ఈ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ కోసం పోరాటం చేయాలి. ఇది సాధించుకునేంత వరకు ప్రాణాలైనా అర్పిస్తాం, ట్రైన్ అయినా సాధించుకుంటాం అనేటువంటిది లక్ష్యంతో అఖిలపక్షం ఈ రోజు ఈ నిమ్మికల్ గ్రామంలో ఆత్మకూరు మండలం నుంచి ధర్నా చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రకారం అలైన్మెంట్ చౌటుప్పల, చిట్యాల, కార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, నందిగామ, పోయా, అమరావతి టు చెన్నై ఇట్లా పోతే అలైన్మెంట్ను కొనసాగిస్తూ చేయాలని ఈరోజు ఎన్నికల్లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కూడా అలైన్మెంట్లు ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడిది గుంజుకున్నట్టుగా ఉన్నది కాబట్టి ప్రజలకు కూడా తెలవాలి, మారుమూల ప్రాంతాలకు కూడా తెలవాలి. భవిష్యత్ తరాలకు బుల్లెట్ ట్రైన్ ఎంతైనా అవసరం ఉన్నది. మారుతున్న కాలం ప్రకారం స్పీడ్గా కాలం పరిగెత్తున్నది. కాలంతో పాటు ప్రకారం కూడా బుల్లెట్ ట్రైన్ కూడా అర్ధ గంటలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బుల్లెట్ ట్రైన్ భవిష్యత్ అవసరాలకు అవసరం ఉంటుంది. కాబట్టి మా అలైన్మెంట్ అట్నే ఉంచి మా సూర్యాపేటకు తీరని కళగా ఉన్న బుల్లెట్ ట్రైన్తో అయినా మాకు ఆ కళని తీర్చాలని కోరుతూ, అదే ఈ అలైన్మెంట్ మార్పులో కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుమ్మక్కై మాకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి దీని మీద మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, అఖిలపక్షం తరఫున
గట్టిగా కొట్లాడతాం, వచ్చేదాకా కూడా మేము పోరును విడిసపోము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటానికి మేము దేనికైనా తెగిస్తాం. ఆ అలైన్మెంట్ ఉద్యమం చేస్తున్నప్పుడు సూర్యాపేటకు రైలు లేదు కాబట్టి రైలు కావాలని పోరాటం చేసిన క్రమంలో సూర్యాపేట నుంచి రైలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత బడ్జెట్ కూడా కేటాయించారు. తీసే ముఖంలో ఏమైందో కానీ ఇక్కడి నుంచి బయలుదేసి ఆలయ నుంచి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం అంటే ఆంధ్ర పరిపాలకులు మొత్తం కూడా 5,000 లారీలు 5,000 బస్సులు ప్రైవేట్ పని ఉన్నాయి కాబట్టి అది ఇంచి లైట్లు పోతే అవన్నీ ఆగిపోతాయి. కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి భూజాలకు మునుపుడు చెల్లించి అందువల్లనేది ఇది శాంక్షన్ ఆపేసారు. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి అన్ని ఐక్యపక్షాలతోటి సూర్యాపేటకు పౌర హక్కులు అందరూ కలిసి పోరాటం చేసి వచ్చేంత వరకు పోరాటం చేస్తామని